నేను పాలు వీడారు అని అప్పటి నుంచి అసలు మా టీచరు పెరిగిపోయింది అనమాట నరసరావుపేట. సో అట్లా వాళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటంటే గేట్ దగ్గర పాలు పోసి మనం వెనకపోతాం. ఈసారి అట్లా కాదు, మీరు అసలు మా ఇంట్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ విఐపి అయిపోయి వాళ్ళ ఇంట్లోనే. సో అట్లా మా ప్రస్థానం మొదలైందన్నమాట. ప్రకాష్ నగర్ అప్పుడు ఎక్కడ ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. మేము ఉన్న ప్లేస్ సార్, ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఒకటే, అదే ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు సార్ అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. గంగమ్మ గుడి అని ఉంది కదా, అదే ప్రోగ్రామ్ గంగమ్మ గుడి తిన్నాలా, దానికి కూడా నేను ఇలా వెళ్తున్నా. ఓకే, గంగమ్మ గుడి ఉండేది, మా ఇల్లు ఉండేది సార్. అక్కడ అంతా మొత్తం చిలకలు పొలాలు ఉండేవి అన్నమాట. దొంగలు పడతా ఉండేవాడు. అందుకని రాత్రిపూట నేను పెద్దగా చదువుకునేవాడిని. ఉదయాన్నే 4 గంటలు లేచి, మా అమ్మ 4 గంటలు లేచేది పాలు పెతకడానికి. సో నేను కూడా మా అమ్మతో పాటు లేచి పెద్దగా చదువుకునేవాడు. ఎందుకంటే మనుషులు ఉన్నారు బాబు, దొంగలు రావద్దు. నిజంగానే పడేవాళ్ళు సార్. అప్పుడు కన్నం కొట్టడం అది ఇది చేయడం అట్లా చేసేవాళ్ళు అనమాట. పక్కన ఇళ్లలో దొంగలు పడుతూనే ఉండేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా పడతారేమోనని నేను పెద్దగా చదువుకునేవాడిని. ఇంజనీరింగ్కి వెళ్ళలేక ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళంతా సైలెంట్గా చదువుతున్నారు. ఇదేందా అట్లా సైలెంట్గా చదువుతున్నా, నాకు అర్థం కాదు. చాలా ఇబ్బంది పడ్డా 1 సంవత్సరం పాటు. చాలా గందరగోళం అయిపోయి ఎట్లా సైలెంట్గా ఎట్లా చదువుతాం, పెద్దగా చదివితేనే ఎవడు ఒప్పుకోడు. చాలా గందరగోళం అయింది. అట్లా నడిచింది సార్. ఒకటేంటంటే నరసరావుపేటలో సార్ ఈ ట్యూషన్లు చెప్పేవాళ్ళు టీచర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. ఇప్పుడు చెప్తా ఉన్నారు. అప్పటికన్నా ఇప్పుడు స్కూళ్ళు పెరిగిపోయినాయి, ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి, మనకు అవకాశాలు పెరిగినాయి. దాని తర్వాత చాలా అభివృద్ధి జరిగింది, చాలా రేట్లు పెరిగినాయి, కోటీశ్వర్లు అయిపోయారు చాలామంది. మా ఇంటి దగ్గర ల్యాండ్ ఉందంటే, ఇల్లు ఉందంటే వాడు కోటీశ్వరుడి కింద లెక్క అన్నమాట. అది నా ఉద్దేశం. అంటే అంత రేట్లు పెరిగిపోయినాయి. నన్ను చూసి సార్, మా ఇంటి పక్కన అతను మెడికల్ రిప్రజెంటేటివ్, అప్పుడప్పుడే బచ్చా, వాళ్ళ ఆవిడ జస్ట్ మగ్గం వేసుకుంటూ ఏదో బోత్ ఎండ్స్ మీటింగ్ లాగా కష్టపడేవాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికా ఉద్యోగం చేస్తున్నారు. సో మా ఇంటి ఎదురు ఒక అతను ఉన్నాడు. అతను వ్యవసాయం చేస్తాను, ఇప్పుడు కూడా వ్యవసాయం. వాడి పొలం ఏమైందంటే మన ఊరు ఎక్స్పాండ్ అయిపోయి వాడి పొలం ఏంటంటే కలెక్టరేట్ ఉంది చూసారా, ఆ ప్రాంతంకి వచ్చేసి. అందుకని వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. వాడు నన్ను చూసి వాడి పిల్లలు అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి అమెరికా పంపించాను, వాళ్ళ అబ్బాయిని జర్మనీ పంపించాను నేను. మరి అందరూ అమెరికా పోతే ట్రంపులు బింపులు వస్తున్నారా, ఇటు పోవని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. నేను మెకానికల్ ఏ క్లాస్ అనమాట జర్మనీ. అందుకని ఇప్పుడు జర్మనీలో చదువుతున్నాడు వాడు. సో అలా ఏంటంటే సార్ మా వీధి ఈ డాలర్ వీధి అయిపోయింది ఆల్మోస్ట్. చాలా మార్పులు వస్తాయి సార్. అంటే మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో మా ఇంట్లో ఒక ఆయన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు అద్దెకి. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకొని నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టడానికి పోరాటం చేశాడు. రాకపోతే మొన్న గ్రూప్ ఏ రాశాడు. గ్రూప్ ఏ వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ. అంటే పేటెంట్ ఆఫీసర్ అంటారు చూసారా, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీసర్. వీడు చదివి వీడు ఏం లేకుండా పోతాడో అని భయం వేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోయినాయి సార్. అంటే 100 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు 97% ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగాల్లోనే మీరు మెరిట్ ఎక్కువ చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తగినటువంటి రెమ్యూనరేషన్. ఇప్పుడు ఆ చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ, అది ఇప్పుడు ఏమీ లేదు, దాంట్లో ఏమీ ఉద్యోగం లేదు. ఎవరు రాలేదు సార్ నరసరావుపేటలో. బట్ గుంటూరు జిల్లాలో కావాల్సిన మన తెనాలి, మా టైంలో తెనాలిలో మన ఉమేష్ చంద్ర ఉన్నాడు. గుంటూరు పొన్నూరు దగ్గర మరి ప్రతాప్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు, సి ప్రతాప్ రెడ్డి. అతనికి కర్ణాటక క్యాడర్, అతను కూడా రిటైర్ అయ్యాడు. కర్ణాటక బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా చేశాడు.
మంచి మనిషి. కర్ణాటక. దాని తర్వాత ఉమేష్ చంద్ర. మా బ్యాచ్మేట్లు అనమాట, మేము అందరం ట్రైనింగ్ అయినాం. ఉమేష్ చంద్ర తెనాలి నుంచి. ఇంకెంతమంది వస్తారు గుంటూరు జిల్లా పవర్ ఏంటి? గుంటూరు జిల్లా అంతగా పవర్ ఎందుకు? మేమేని లోకల్ ఎగ్జామ్ కదా రాసింది, ఆల్ ఇండియా ఎగ్జామ్ మీకు తెలుసు కదా కథ. ఆల్ ఇండియా ఎగ్జామ్ రాయడం ఒకే సంవత్సరంలో రావడం అనేది విశేష విచిత్రం కదా. ఇప్పుడు సాయి ప్రసాద్ ఉన్నాడు కదా, మేమిద్దరం బ్యాచ్మేట్లు. మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాం. వాడు నాకు సీనియర్ 1 year, నేను జూనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో. దాని తర్వాత ఐఐటి ఢిల్లీలో ఆయన ఎంటెక్ చేస్తున్నప్పుడు నేను ఎంటెక్, అతను నాకు 1 year సీనియర్. మేమందరం ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు రామకృష్ణారావు, కె రామకృష్ణారావు, వాడు నాకు బ్యాచ్మేట్. మేమందరం ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాం. ఐఐటి ఢిల్లీలో ప్రిపేర్ అయ్యాం. ప్రిపేర్ అయితే మాకు ఫస్ట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ రాసాం. ఈ రైల్వేలు ఇట్లా ఉంటాయి కదా, టెలికామ్ వాటి. నాకు ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది. సాయి ప్రసాద్ కూడా 14, 17 ర్యాంక్ వచ్చింది వాడికి. మేమిద్దరం రైల్వేలో జాయిన్ అయ్యాం కొద్ది రోజులు. దాని తర్వాత అప్పటికే సివిల్ సర్వీస్ రాసాం. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో నాకు 119 ర్యాంక్ వచ్చింది. సాయి ప్రసాద్ 18వ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా మేమిద్దరం ట్రైనింగ్లో ఉన్నాం కదా, రిజల్ట్స్ చూడటానికి ఆ హిందూ పేపర్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్లేస్ హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళాం. సాయి ప్రసాదే చూడటం మొదలుపెట్టాడు. పేర్లు రాసి ఉంటాయి, ఆ గోడ మీద పెడతాడు, ర్యాంకు రాయరు. అది చూస్తూ ఉండగానే ఎవరే నాకు వచ్చిందిరా అన్నాడు. ఏంటి ఎలా వచ్చింది? అదే బాగానే వచ్చిందిరా, పైనే ఉంది అన్నాడు. మరి నాకు వచ్చిందా తెలియదు కదా. అలా చూస్తుంటే వాడు దగ్గర పోయి చూస్తున్నాడు. చూసి అరే నేను పేరుందిరా అన్నాడు. అప్పుడు లెక్క పెట్టామన్నమాట. వాడు 18వ ర్యాంక్, నా 119వ ర్యాంక్ వచ్చింది. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. అంటే మేము ఏంటంటే మేము ఇంజనీరింగ్ చదువుకున్నామండి. అందరూ జనరల్గా ఏంటంటే ఆంథ్రోపాలజీ అని, సోషియాలజీ ఇట్లా సబ్జెక్టులు రాస్తారు. మేము అట్లా కాదు. మేము ఐఐటి ఢిల్లీలో ఉంటే అప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ రాశాను. అంటే మేము ఏమనుకునేవాళ్ళం అంటే ఇంక మాకన్నా మొగడు ఎవడున్నాడు ఈ సబ్జెక్ట్ రాసాం, లెక్కలు దిట్టలు అనమాట. రాస్తాడు. ఏమి కోచింగ్, నేను నో కోచింగ్, 0. ఐఐటి ఢిల్లీ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసాం సార్. ఐఐటి ఢిల్లీలో బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ సార్. మంది ఆంధ్ర యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ కాలేజీలో చేసి అప్పుడు నాకు 139వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టాడు కదా, ఇక్కడే ప్రిపేర్ అయ్యా. ఇక్కడ మా మూర్తి మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా, చాలా ఫేమస్. అతను ఏం లేదంటే బోర్డు పెట్టి ఇలా రాస్తున్నాడు అనుకో, ఇమ్మీడియట్గా బుర్రలో రాసినట్టు ఉంటుంది అనమాట. అంత బాగా చెప్తాడు ఆయన. అక్కడ మాకు గురువులు అనే పంతులు ఉండేవాడండి, ఏది ఎస్ఎన్ కాలేజీలో. అతను మ్యాథ్స్ టీచర్. వాడు అడిగాడు అనమాట ఒకరోజు స్కూల్లో క్లాసు మొత్తం అంతా ఉండగా, ఒరే మీలో ఎంతమంది ఆడు ఉన్నాడు కదరా 4 సార్లు తప్పినాడు అని మూర్తి, వాడు ట్యూషన్కి ఎంతమంది వెళ్తున్నారా అని అడిగాడు. చేతులు ఎత్తంటారా అన్నాడు. అందరం ఎత్తావు, నేను కూడా. అందరం ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. అప్పుడే ఒక్కడ ఎత్తల. వాడి పేరు మురళీమోహన్. ఈజ్ మై క్లాస్మేట్. నవ్ ఈజ్ ఇన్ జిఎం, జనరల్ మేనేజర్ టెలికామ్ సర్వీసెస్ మన సౌత్ ఇండియాకి. వాడు ఈజ్ ఇన్ చెన్నై రైట్ నౌ. ఐఈఎస్ చదివాడు, 65 ర్యాంక్ వచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యాడు, ఉండిపోయాడు. సరే వాడు ఒక్కడే చేయట్లేదండి, మిగతా వాళ్ళందరూ 99% మొత్తం చేయొద్దు. ఒరే అసలు మీరు ఎంత సుంటలు రా. వాడు 4 సార్లు పరీక్ష రాసి పాస్ కాకుండా ఏదో పాస్ అయ్యాడు. పుణ్యకాలం అని ఆయన ప్యాచ్ చేసి పంపించాం. వాడి దగ్గర